హలో ఆల్, వెల్కమ్ టు మూవీ టైమ్ తెలుగు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది థియేటర్లో ఒక మూవీ చూసి ఈ సినిమా నచ్చలేదు భయ్యా అనుకున్న తర్వాత ఏదో మ్యాజిక్ జరిగి హిట్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటాం. నేను ప్రజెంట్ 7 మూవీస్ గురించి మాట్లాడతా. ఈ వీడియోకి 1K లైక్స్ వస్తే పార్ట్ 2 చేస్తా. ముందుగా డిస్క్లైమర్, ఇప్పుడు చెప్పబోయే మూవీస్ కొంతమందికి వీడు చెప్పింది కరెక్ట్ కాదు, నాకు ఈ మూవీ నచ్చింది అనుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నెంబర్ 7 నాసామి రంగా. ఈ మూవీలో నాకు ఒక బీజియం బాగుంది. నాగార్జున అండ్ ఆశికా రంగన లవ్ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి అంతే. మిగతా మూవీ మొత్తం బోర్ కొట్టేసింది భయ్యా. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి హిట్ అయింది. వేరే ఏ రోజు రిలీజ్ అయినా ఫ్లాప్ ఆర్ యావరేజ్ అయ్యేది భయ్యా. నెంబర్ 6 డీజే. ఈ మూవీ చాలా కాంట్రవర్సీస్ మధ్యలో వచ్చిన ట్రైలర్ అండ్ సాంగ్స్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు అమాంతం పెరిగిపోయాయి భయ్యా. బట్ మూవీకి వెళ్ళిన తర్వాత ట్రైలర్ చూపించిన సీన్స్ అండ్ సాంగ్స్ తప్ప మూవీలో ఏమీ లేదు. రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో అలా వెళ్తుంది మూవీ. క్లైమాక్స్ అయితే అమ్మ బాబాయ్ తల నొప్పొచ్చేసింది. తీరా బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ చూసే హిట్. నెంబర్ 5 F3. నాకు పర్సనల్లీ అనిల్ రావుపూడి మూవీస్ థియేటర్లో నచ్చుతాయి భయ్యా. బట్ ఓటీటీలో చూశాక క్రింజ్ అనిపిస్తాయి, కానీ థియేటర్లో ఫస్ట్ టైం చూసేంత వరకు పైసా వసూలు ఫీల్స్ వస్తాయి. ఈ మూవీ మాత్రం థియేటర్లోనే నీరసం వచ్చేసింది భయ్యా. ఒక్క కామెడీ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ఫిట్స్ వచ్చి అల్లాడిపోవడం ఏంటో, దాన్ని మనం కామెడీ అనుకోవడం ఏంటో, నేను ఎందుకు ఈ మూవీకి వచ్చానో తెలియకుండా అయిపోయింది భయ్యా నా పరిస్థితి. అండ్ క్లైమాక్స్లో బొమ్మల కాన్సెప్ట్ ఫోర్స్గా పెట్టి ఆ హీరో ఫ్యాన్స్కి నచ్చితే మూవీ చూస్తారులే అని అనుకొని తీసినట్టు అనిపించింది భయ్యా. తీరా మూవీ చూసి హిట్ అయిపోయింది. నెంబర్ 4 దేవరా. ఈ మూవీని ఈ లిస్ట్లో చేర్చినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కోపం రావచ్చు. బట్ నాకు ఈ మూవీ అయితే నచ్చలేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎన్టీఆర్ అనే యాక్టింగ్ కానీ, అనిరుద్ బీజియం కానీ. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నేను ఒక హైలో ఉన్నా, కొరటాల ఈసారి గట్టిగా కంబ్యాక్ ఇస్తున్నాడు అని. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎంత హై ఇచ్చిందో సెకండ్ హాఫ్ అంతా సోసోగా అనిపించింది భయ్యా. మూవీ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా బాగా తీశాడు, సెకండ్ హాఫ్ ఏంటో ఎలా చేశాడు అనుకుంటూ బయటికి వచ్చా. బట్ తీరా మూవీ చూస్తే సూపర్ హిట్. నెంబర్ 3 టిల్లు స్క్వేర్. మీరు విన్నది నిజమే, ఈ మూవీ నాకు నచ్చలేదు భయ్యా. డీజే టిల్లునే మళ్ళీ తీసినట్టు అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం సేమ్ పెట్టేశారు, ఎక్సెప్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆఫ్ అనుపమ ట్విస్ట్. నేహా శెట్టిని ఏదో హైప్ కోసం ఈ సినిమాలో కెమియో పెట్టినట్టు అనిపించింది భయ్యా. బట్ మూవీ సూపర్ హిట్ అయిపోయింది. బట్ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూశాక పూరికి మంచి కంబ్యాక్ ఫిలిం అనుకుని మూవీకి వెళ్ళా భయ్యా. ఈ మూవీలో లాజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రొసీడింగ్స్ అంతా రొటీన్ గా ఉంటుంది. ఒక్క మణిశర్మ బీజిఎం అండ్ రామ్ యాక్టింగ్ తప్ప ఏం లేదు. ఈ మూవీలో పూరి మార్క్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. బట్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. నెంబర్ 1 ధమాకా. ఈ మూవీలో నాకు సాంగ్స్, డాన్స్ అండ్ రవణ ఎనర్జీ తప్ప ఒక్క ఎలిమెంట్ కూడా నాకు నచ్చలేదు భయ్యా. రవణ రావు రమేష్ కి హితబోధ చేసే సీన్ అయితే థియేటర్లో నుండి బయటికి వెళ్ళిపోవాలనిపించింది భయ్యా. తీరా మూవీ చూస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఎవరిని కించపరచాలని కాదు. డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళాక వచ్చిన ఫీలింగ్స్ ని మీతో షేర్ చేసుకున్నా అంతే. See you in the next video. Until then, please like, share and subscribe to Movie Time Telugu YouTube channel.